జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడానికి కొన్ని స్టడీస్ ఏం చెప్తుందంటే జంక్ ఫుడ్స్ ఎంత అడిక్షన్ అంటే బ్రెయిన్కి ఈవెన్ కొకైన్ హెరాయిన్ లాగా అంత అడిక్షన్ ఉంటుంది బ్రెయిన్కి. సో మనం తినాలి అనే కోరికను పెంచుతుందే తప్ప కడుపు నిండుతుంది, సాటిటీ అనేది ఉండదు ఈ జంక్ ఫుడ్స్తో. అందువల్ల ఒక్కసారి తినడం మొదలు పెడితే ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల ఒబిసిటీకి ల్యాండ్ అవుతూ ఉంటాం. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఫస్ట్ స్టెప్ షుడ్ బిగిన్ విత్ మదర్ వెన్ షీ ఈస్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మదర్ షుడ్ అవాయిడ్ ఈటింగ్ జంక్ ఫుడ్స్. ఎందుకంటే కొన్ని స్టడీస్ చూపించింది ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లేడీసు ఇలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు, జంక్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు పుట్టిన పిల్లల్లో కూడా జంక్ ఫుడ్స్ తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది అని. సో ద ఫస్ట్ అవాయిడెన్స్ ఆఫ్ జంక్ ఫుడ్ షుడ్ స్టార్ట్ అట్ ద లెవెల్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్. తర్వాత మనం చిన్నప్పటి నుంచి కూడా కిచెన్లో తయారు చేసిన ఐటమ్స్ని పిల్లల్ని అలవాటు చేయాలి. తర్వాత జంక్ ఫుడ్స్ ఎప్పుడు ఇంట్లో తెచ్చుకొని దాన్ని పైలప్ చేసుకోకూడదు. ఇప్పుడు బిస్కెట్స్, కేక్స్, చిప్స్ ఇవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకోకపోవడం బెటర్. ఎప్పుడైనా కావాలనుకుంటే ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఆ ప్యాకెట్ మొత్తం చింపేసి ఒక గిన్నెలో పోసేసుకొని తినండి. అట్లా ప్యాకెట్లో తీసుకొని తింటా ఉంటే ఎక్కువ తినే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. జంక్ వన్స్ ఇన్ ఎ వైల్ యూ క్యాన్ హ్యావ్, ఎందుకంటే బ్రెయిన్కి స్ట్రెస్ కొంచెం తగ్గిస్తుంది అన్నదేంతో వీ టెన్ టు ఈట్ జంక్ ఫుడ్. బట్ అట్ ద సేమ్ టైం ఎంత తినాలి, లిమిటెడ్గా తినాలి అనేది మన బ్రెయిన్కి అలవాటు చేయాలి. నెక్స్ట్ జంక్ ఫుడ్ తినడానికి మనం ఇంకొక మార్గం ఏంటంటే చీట్ డే అని పెట్టుకోవచ్చు. అంటే వారంలో 6 రోజులు మామూలు ఫుడ్ తీసుకొని ఒక రోజున మనం ఇలాంటి జంక్ ఫుడ్ తినడానికి ఒకటి కేటాయించుకోవచ్చు. ఈ రకంగా కూడా మనము జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయొచ్చు. తర్వాత జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడానికి మనం ఫిజికల్ యాక్టివిటీ ఒకటి పెంచవచ్చు. ఫిజికల్ యాక్టివిటీ వల్ల మనం వచ్చిన క్యాలరీస్ని స్పెండ్ చేయగలుగుతాం కాబట్టి, సో ఇంక్రీజ్ ఇన్ యాక్టివిటీ వల్ల కూడా మనకి జంక్ ఫుడ్ యొక్క వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు.